అందరికీ నమస్కారం. ఏపీ డిఎస్సి 2026 కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. అయితే దాని నోటిఫికేషన్ ఎప్పుడు, సిలబస్లో మార్పులు ఏంటి, ప్రిపరేషన్ ఎలా మొదలుపెట్టాలి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ 5 నిమిషాల్లో క్లియర్గా తెలుసుకుందాం. సో ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా నోటిఫికేషన్ టైమ్లైన్ మీద ఒక అంచనాకి వద్దాం. ఆ తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాం. ఏ సబ్జెక్టులు కీలకం, వాటి సిలబస్ ఏంటి అని డీప్గా అనలైజ్ చేద్దాం. ఇక చివర్లో అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అతి పెద్ద మార్పేంటో చూద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందరినీ వేధిస్తున్న ఆ ఒక్క ప్రశ్నతో మొదలుపెడదాం. అవును, అందరి మదిలో మెదులుతున్నదే ఇదే. అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? దీనిపై ప్రస్తుత అంచనాలేంటో చూసేద్దాం. మనకున్న సమాచారం ప్రకారం జాన్వరి 2026 నాటికి ఏపీ టెట్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఆ వెంటనే ఫిబ్రవరి 2026లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. నోటిఫికేషన్ వచ్చాక అప్లై చేయడానికి ఓ 45 రోజుల టైం ఇచ్చి ఏప్రిల్ లేదా మే నెలల్లో ఎగ్జామ్ పెట్టొచ్చు. గుర్తుంచుకోండి, ఇవన్నీ ప్రస్తుతానికున్న అంచనాలు మాత్రమే. ఇక్కడ ఇంకో కీలకమైన విషయమేంటంటే, ఈసారి కూడా డిఎస్సి పాత 13 జిల్లాల ప్రకారమే నిర్వహించే ఛాన్సుంది. ఎందుకంటే కొత్త 26 జిల్లాల ప్రకారం పోస్టుల విభజన అనేది కొంచెం టైం పట్టే ప్రాసెస్. సో పాత విధానాన్నే ఫాలో అవ్వచ్చు. ఇది కటాఫ్ల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఓకే, టైమ్లైన్ మీద ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు అస్సలు విషయానికి వద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్, మార్కుల విభజన ఎలా ఉందో అర్థం చేసుకుంటేనే మన ప్రిపరేషన్ కరెక్ట్ రూట్లో వెళ్తుంది. మనందరికీ తెలిసిందే, డిఎస్సి రాత పరీక్ష అనేది మొత్తం 80 మార్కులకుంటుంది. ఫైనల్ సెలక్షన్లో మేజర్ పార్ట్ ఇదే. కానీ అసలు కథ ఇక్కడే ఉంది. ఆ మిగిలిన 20% వెయిటేజీ, ఇది మీ టెట్ స్కోర్ నుంచి తీసుకుంటారు. అంటే టెట్లో వచ్చే ప్రతి మార్కు మీ ఫైనల్ ర్యాంక్ను డిసైడ్ చేస్తుంది. సో టెట్ను అస్సలు లైట్ తీసుకోవద్దు. ఒక్కసారి ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం పిక్చర్ అర్థమైపోతుంది. మొత్తం 160 ప్రశ్నలు, 80 మార్కులు. ఇక్కడ చూడండి, జీకే, పర్స్పెక్టివ్స్, సైకాలజీ ఈ మూడింటికి కలిపి 20 మార్కులు. కానీ సింహభాగం అంటే ఏకంగా 60 మార్కులు కేవలం కంటెంట్ అండ్ మెథడ్స్కే ఉన్నాయి. అంటే మీ జాబ్ డిసైడ్ చేసేది ఇదే. సరే, ఇప్పుడు ఆ 80 మార్కుల బ్రేక్డౌన్లోకి వెళ్దాం. ముందుగా ఫౌండేషన్ లాంటి మొదటి 3 సబ్జెక్టుల గురించి చూద్దాం. ఈ 20 మార్కులు ర్యాంకును అటూ ఇటూ మార్చగలవు. ఫస్ట్ది జీకే అండ్ కరెంట్ అఫైర్స్. దీనికి 8 మార్కులు. దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? చాలా సింపుల్. స్టాండర్డ్ జీకే టాపిక్స్ అంటే హిస్టరీ, పాలిటీ, సైన్స్ లాంటివి చదవాలి. అలాగే ఎగ్జామ్కి ముందు ఒక 9 నుండి 12 నెలల కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. పాత పేపర్లు చూస్తే స్టాండర్డ్ జీకేకే ఎక్కువ మార్కులొస్తున్నాయి. సో బేసిక్ స్ట్రాంగ్గా ఉండాలి. తరువాత వచ్చేది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అంటే విద్యా దృక్పథాలు. ఇది ఏదో బట్టి పట్టే సబ్జెక్ట్ కాదు. మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా డెవలప్ అయ్యిందో చెప్పే కథ. కొఠారి కమిషన్ నుంచి మొదలుపెట్టి ఆర్టీఈ యాక్ట్, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎన్ఈపీ 2020 వరకు ప్రతిదీ ఇంపార్టెంటే. ఇక ఎడ్యుకేషనల్ సైకాలజీ, దీనికి కూడా 8 మార్కులు. టెట్ సిలబస్తో పోలిస్తే ఇది కొంచెం చిన్నదే, కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. ప్రశ్నలు డైరెక్ట్గా కాకుండా అప్లికేషన్ ఓరియంటెడ్గా అడిగే ఛాన్సే ఎక్కువ. చైల్డ్ డెవలప్మెంట్, లెర్నింగ్ థియరీస్ ఇవన్నీ బాగా చూసుకోవాలి. సరే, ఇప్పటిదాకా మనం చూసింది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఇక్కడుంది. ర్యాంకును డిసైడ్ చేసే ఆ 60 మార్కుల సెక్షన్, కంటెంట్ అండ్ మెథడాలజీ. ఈ 60 మార్కుల్ని ఎలా పంచుతారో చూడండి. చాలా సింపుల్గా 5 మెయిన్ సబ్జెక్టులకి చెరో 12 మార్కులు. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్నీ సమానమే. అంటే దేన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. అంతేకాదు, ప్రతి సబ్జెక్ట్లోనూ ఒకే ఫార్ములా ఫాలో అవుతారు. అదేంటంటే 8+4 ఫార్ములా. కంటెంట్కి 8 మార్క్స్, అంటే 16 ప్రశ్నలు. మెథడాలజీకి 4 మార్కులు, అంటే 8 ప్రశ్నలు. ఈ బ్రేక్డౌన్ మైండ్లో పెట్టుకుని చదవాలి. లాంగ్వేజెస్ విషయానికొస్తే తెలుగులో గ్రామర్, కవి పరిచయాలు వీటిపై గ్రిప్ ఉండాలి. ఇక ఇంగ్లీష్లో అయితే గ్రామర్తో పాటు కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ అనేవి స్కోరింగ్ ఏరియాలు. వాటిని అస్సలు వదలొద్దు. ఇక మ్యాథ్స్లో నెంబర్ సిస్టమ్, అరిథ్మెటిక్, జామెట్రీ, ఆల్జీబ్రా, డేటా హ్యాండ్లింగ్ ఈ 5 టాపిక్స్ మీదే ఫోకస్ ఉంటుంది. బేసిక్ స్ట్రాంగ్గా ఉంటే చాలు, మంచి స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు సైన్స్, సోషల్ ఇవొక సముద్రం లాంటివి. సిలబస్ చాలా పెద్దది,
సైన్స్లో లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ రెండూ ఉంటాయి. సోషల్ అయితే ఇక చెప్పక్కర్లేదు. హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్ అన్నీ చదవాలి. సో పక్కా ప్లానింగ్ లేకపోతే కష్టం. రైట్, ఇప్పటిదాకా ప్యాటర్న్ అంతా చూసేశాం. కానీ అసలు మ్యాటర్ ఇప్పుడుంది. 2026 డిఎస్సిలో రాబోయే అతిపెద్ద మార్పు ఏంటి? ఇదే అసలైన గేమ్ చేంజర్. ఇదే అందరూ చాలా జాగ్రత్తగా వినాల్సిన పాయింట్. ఇప్పటిదాకా జరిగిన డిఎస్సి ఎగ్జామ్స్ అన్నీ పాత 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ మీద బేస్ అయి ఉండేవి. కానీ 2026 డిఎస్సికి అలా కాదు. ఖచ్చితంగా కొత్త 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదవాల్సిందే. ఇది చాలా చాలా కీలకమైన మార్పు. ప్రశ్నల సరళి కూడా కొత్త కాన్సెప్ట్ల మీద ఆధారపడి ఉండొచ్చు. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, 1 నోటిఫికేషన్ ఫిబ్రవరి 2026లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 ప్యాటర్న్ సేమ్, 80 మార్కుల డిఎస్సి, 20% టెట్ వెయిటేజ్. 3 అతిపెద్ద మార్పు, కొత్త 10th క్లాస్ బుక్స్ చదవాలి. 4 మిగతా 3 నుంచి 9వ తరగతి వరకు సిలబస్ ప్రస్తుత పుస్తకాలే. చూడండి, సిలబస్లో 80% మారదు, కాని ఆ 20% మార్పే ర్యాంకుల్ని తారుమారు చేస్తుంది. అందుకే పాతదాన్ని పర్ఫెక్ట్ చేస్తూ కొత్తదానికి రెడీగా ఉండటమే అసలైన స్మార్ట్ వర్క్. సో ఇప్పుడు డిఎస్సి రోడ్ మ్యాప్ మొత్తం క్లియర్గా ఉంది కదా. మరి ప్రిపరేషన్లో వెయ్యబోయే మొదటి బలమైన అడుగు ఏంటి? ఈరోజే నిర్ణయించుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్.